జోసెఫ్ గారు. ఎందుకంటే మనం అందరం సోదర భావంతో అందరం కలిసి ఉండాలి. ఓకే అండి. వేరేం లేదు. ఇప్పుడు ఆయన మీద సొంత పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. ఓకే, అవునా కదా? చెప్పండి. అందరూ బాగుండాలి, హాయిగా ఉండాలి, అందరు బాగుండాలి, హాయిగా ఉండాలి. మన జాతీయ జెండా ఎలాగైతే కలిసిమెలిసి ఉందో అలాగే మనం కూడా ఉండాలి. జాతీయ జెండా కలిసిమెలిసి ఉన్నట్టుగా మనందరం ఉండాలి. ఓకే, అంతే అంతే. ఓకేనా సార్? అలా వన్ సెకండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, వన్ సెకండ్ జోసెఫ్ గారు, జస్ట్ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని 1 సెకండ్ కూడా మిమ్మల్ని ఇబ్బంది చేయను. ఇవాళ మీరు చెప్పిన మాటలే, ఏదైతే జాతీయ జెండా బాగుండాలి, సోదరిమణులందరూ బాగుండాలి, ఆ గ్రంథాలు బాగుండాలి, అందుకోసమే మీరు పిటిషన్ ఇచ్చి జైలుకి పంపించాలి మీరు చెప్తున్నారు. ఇదేనా మీ మాట? చెప్పకండి, అర్థం కాలే జోసెఫ్ గారు చెప్పండి. జైలు చెప్పొద్దు. మీరు పిటిషన్ ఇవ్వడం వల్ల నేను జైలుకు పోయింది కదా. అదే పోయిన ఇవాళ ఒకటి జోసెఫ్ గారు ఫైనల్ గా మీతో ఒకటే మాట మాట్లాడుతుంది. మీ టైం వెయిట్ చేయండి. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాము, మాటలు జరుగుతుంది. జోసెఫ్ గారు, మీరు నకిలీ పాస్టరు, మీరు ఏదైతే మన్వాదులు ఉన్నారో మన్వాదులను సృష్టించిళ్ళు. ఇలా పాస్టర్ ముసుగులో మీరు ఉన్నటువంటి పిటిషన్ చేయడం జరిగింది. మీరు నిజమైన పాస్టరే కాదని చాలా మంది క్రైస్తవులు అంటారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబు, నేను పాస్టరే కాదు. పాస్టర్ ఎవరు చెప్పిండు? వాళ్ళు తమ్ముళ్ళు వేసుకున్నారు. మీరు పాస్టర్ కాదా? లేదు, కాదు. ఎవరన్నారు? నేను పాస్టర్ అని చెప్పినాను ఎక్కడన్నా? ఓకే, మరి పాస్టర్ కాకపోతే మీరు పాస్టర్ కాదు, ఆయన ఒప్పుకున్నాడు. మీరు ఏంటి అసలు? మీరు ఎవరు? మీరు బాబు, నాకు టైం లేదు. అదే మీరు ఒకటే నిమిషం ప్లీజ్ జోసెఫ్ గారు ప్లీజ్. మీరు ఎవరు అసలు? మీరు పాస్టర్ కాదు, మీరు ఎవరు? నేను ఒక పౌరుడిని. ఏ పౌరుడు? భారత పౌరుడా? ప్రపంచంలో ఉన్నటువంటి పౌరుడా? ఇండియన్ సిటిజన్. ఒక నిమిషం, మీరు పాస్టర్ కాదు. పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి మీరు ఎలాంటి సంబంధం లేదు మీకు, క్రైస్తవ సంబంధానికి మీకు ఏం సంబంధం లేదు, అంతే కదా? సార్, నేను క్రిస్టియన్ అండి. మళ్ళీ క్రిస్టియన్ ఎక్కడదే? నువ్వు పౌరుడు అన్నావు కదా, పౌరుడు అన్నావు, నువ్వు క్రిస్టియన్ అన్నావు, పాస్టర్ అన్నావు. బాబు, ఒక పని చేయండి ప్లీజ్, తర్వాత ఫోన్ చేయండి. లైవ్ ఉంది జోసెఫ్ గారు, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పడ్డారు. జోసెఫ్ గారు మాటలు విన్నారు కదా. జోసెఫ్ గారు మాటలు దయచేసి చాలా మంది కూడా ఇవాళ నిజం చెప్పడం జేబీఎన్ టీవీ ఎంత విధంగా టీవీ ఛానల్స్ ఎంత డ్రామాలు ఆడిస్తున్నాయో, ఏ విధంగా లైవ్ ద్వారా కూడా ఆయన పాస్టర్ కదా అని బండారం బయటపెట్టడం జరిగింది. జోసెఫ్ గారు పాస్టరే కాదు, కావాల్సినంటే జీసస్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు. జీసస్నే కాదు, ఆయన ఏదైతే జాతి జెండాకు అవమానం జరగదట, సోదరి మనలకు ఇబ్బంది కలగొద్దట, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయట. ఒక పక్కన మరియమ్మను ఎవరికి పుట్టిండో జీసస్ అన్నప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతినలేదు. అంతేనా? ప్రవీణ్ పగడాల విషయంలో చంపేసి ఆయన కుట్రకుతంత్రాలు వేస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. మణిపూర్లో మహిళలు నగ్నంగా ఊరేగించి ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని ఆ మహిళలను ఎంత టార్చర్ చేస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. భరతమాత బిడ్డలకు అన్యాయం చేస్తే ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో ఇవాళ వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతుంటే, భారతదేశంలో ఎన్నో కుట్రకుతంత్రాలు జరుగుతుంటే, రామ మందిరంలో రేప్ జరిగిన ఇబ్బంది కలగలే. ఇవాళ ఉన్నటువంటి 2 days బ్యాక్, 1 week బ్యాక్ ఒక మహిళను టెంపుల్లో నిర్బంధించి టెంపుల్ దగ్గర అత్యాచారం చేసి నోట్లే మూత్రం పోసి ఇబ్బంది చేసి ఈయన మనోభావాలు దెబ్బతినలే. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించిన అజయ్ బాబు విషయంలో ఈయనకు బాగా మనోభావాలు దెబ్బతిన్నాయట. ఈయన నకిలీ పాస్టరు అని చెప్తున్నాను, మొదటి నుంచే చెప్తున్నాను. నకిలీ పాస్టర్ని మనమే మొదటి నుంచే చెప్తున్నాం. ఈయన పాస్టర్ కాదు, ఈయన ఒక మాడిచిన డ్రామాలో భాగంగా పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఆడిచ్చినటువంటి డ్రామాలో భాగంగా ఈయన వీడియోలను చిత్రీకరించి ఈయనను తెరపై తీసుకొచ్చి ఈయనకు డబ్బులు ముట్టజెప్పి పాస్టర్ ముసుగులో పాస్టర్ను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి జోసెఫ్ నకిలీ. ఈయన జోసెఫ్ కూడా కాదు, ఇంక పేరు వేరే ఉంటుంది. ఈయన జోసెఫ్ కూడా కాదు, ఈయన జోసెఫ్ అనేటువంటి పేరు కూడా వేరే ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఒక పేరు పెట్టుకున్నప్పుడు చాలా అర్హత ఉంటుంది, గర్వంగా చెప్పుకోవచ్చు, కాళ్ళ ఎగరేసుకొని చెప్పచ్చు, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. క్రైస్తవ సమాజమా ఏ విధంగా మీ
జీవితాలను ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు వేస్తున్నారో చూడండి. నకిలీ పాస్టర్లు ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడండి. ఆయన పేరు చూడు, ఆరోగ్య స్వామి అట. ఆరోగ్య స్వామి మళ్ళీ జోసెఫ్ వచ్చినట. అసలు పేరు చూడండి ఎక్కడుందో. ఆ పేరు కూడా కాదు. ఆధార్ కార్డులో చూస్తే మళ్ళీ ఆధార్ కార్డులో ఎట్లంటే పుట్టియచ్చు, పాన్ కార్డులో ఎట్లంటే చేసుకోవచ్చు. ఇలా ఎంత కుట్రలు వేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధంగా తప్పుదో పట్టిస్తున్నారో చూడండి, ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. జేబీఎన్ టీవీ సాక్షిగా ఆయన పాస్టరే కాదని చెప్పడం జరిగింది. ఆయన మాటలు కూడా మీరు చూపించడం జరిగింది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఆయన మరి ఇంటర్నేషనల్ మీటింగ్ ఏ మీటింగ్లో చూద్దాం ఒకసారి. మన ఫోన్ నెంబర్స్, నెంబర్స్ లలిత్ కుమార్, గిలిత్ కుమార్ వాళ్ళందరి దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయినాయి. వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే సవాల్ వేస్తున్నాను. జేబీఎన్ టీవీని ఎన్ని అంటే చేసుకోండి, ఏదంటే అది చేసుకోండి. ఎన్ని కుట్రలు అంటే అన్ని కుట్రలు వేసుకోండి, ఎన్ని అవహేళన అంటే అన్ని అవమానాలు వేసుకోండి. 100 వీడియోలు చిత్రీకరించండి. ఏఐ రూపంలో ఉన్నటువంటి 100 వీడియోలు చిత్రీకరించండి. ఓకేనా? నేను ఈ క్రైస్తవ సమాజం కోసం నిలబడతాను. ప్రవీణ్ పగడాల కోసం న్యాయం జరిగే వరకు నిలబడతాను. నా జాతి బిడ్డలకు అన్యాయం జరిగితే నిలబడతాను. జోసెఫ్ గారు చూడండి, ఆయన పాస్టర్ గారు అనవసరంగా పాస్టర్ సమాజమా క్రైస్తవ 100 మంది కేసు పెట్టండి. ఆయన ఇప్పుడు 1000 మంది కేసు పెట్టచ్చు.